నమస్కారం అని మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ తొలక రేటు తగ్గుతూనే ఉంది 13,810. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 15,065. సిల్వర్ ఏమో 255 గ్రామ్ 265 రూపీస్ పర్ గ్రామ్ అని చెప్తున్నారు. తను ఇప్పుడు చూసామంటే ఒక కిలోకి 2,30,000 ఫ్యూచర్ మార్కెట్లో ఉంది. 250 అండ్ 255 లోని ప్రైస్ బ్లెంట్ అవుతున్నది. 150 రూపాయల వరకు అవుతుంది. యాక్చువల్లీ నిఫ్టీ ఏమో 115 పాయింట్లు మైనస్, ఫార్మా -1.4, ఎఫ్ఎంసీజీ -0.4, మెటల్ 0.1, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడింది. దానివల్ల ఇది మార్కెట్ ఏమో ఇవాళ వీక్గానే ఉంది. ఇవాళ మా తంగమైలు ఏమో 7% అప్, కళ్యాణ్ జ్యువెలర్స్ 4% అప్, కర్ణాటక బ్యాంక్ 1.5, ఓకే, ముత్తూట్ ఫైనాన్స్ 1.5, బజాజ్ 1, కైటన్ 1, సన్ ఫార్మా 2% పడింది, ఫార్మా బాస్కెట్ ఎంత పడింది, ఇండస్ఇండ్ బ్యాంక్ 2, రెడ్డి 2, దివిస్ ల్యాబ్ 2, సిప్లా 2, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ 1.5. ఓవరాల్గా చూస్తుంటే మార్కెట్ వీక్గానే ఉంది. ఇప్పుడు ట్రంప్ బాబోతులు ఏం చెప్తున్నారంటే, ఓకే, ట్యూస్డే నన్ను ఈ కొట్టి గట్టి చేసేసి ఏది లేకుండా చేసేస్తాను, ప్లాంట్ని కొడతాను, బ్రిడ్జ్ని కూడా కొట్టేస్తాను, అలాగనే అస్యం కానీ వల్గర్ కానీ ఒక మెసేజ్ని ట్రంప్ రాశారు. అది ఎందుకు పంటున్నారంటే తన ప్లెయిన్ 2 కింద పడింది. ఒక ఆర్మీని ఇమీడియట్లీ రెస్క్యూ చేశారు, ఒక ఆర్మీని ఇంకో ఆర్మీని కష్టపడి రెస్క్యూ చేశారు. ఇది గట్టిగా నేను కొట్టి వస్తానని చెప్తున్నారు. ఇరాన్ కూడా దానికి మళ్ళీ కొడతామని చెప్తున్నారు. ఇరాన్ కూడా ఇది ఓవరాల్ ఎక్కడికి వెళ్ళదు. హోమూస్ని నేను ఓపెన్ చేస్తానని చెప్తున్నారు. హోమూస్ని వీళ్ళు ఫ్రీడమ్ అవ్వదు. ఓపెక్ ఏమో ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ పంప్ చేస్తా అంటున్నారు. ఎందుకంటే అది అదంత అర్థం కాదు. ఇంకేమో పైన తీసుకెళ్ళడానికి ఆ హోమూస్ వెయిట్ తీసుకెళ్తేనే సరిగ్గా అవుతుంది. ఇరాన్ ఇండియాకి ఆయిల్ ఇస్తా అని చెప్తున్నారు. ఆయిల్లో ఇండియా నుంచి వస్తుంటుంది, పేమెంట్ ఇష్యూ అయ్యి అదేమో ఆ చైనాకి వెళ్ళిపోయింది కప్పల్. అది ఇండియాకి ఆయిల్ రాలేదు. ఇరాన్ ఏమో గల్ఫ్లోనే ఎనర్జీ సైట్ని కొట్టేసి ఆరు స్థలకు సప్లై రిస్క్ని పెంచుతున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒకే లాస్లో ఉన్నాయి. మళ్ళీ అండ్ రిఫైనరీస్ కూడా లాస్ తీసుకొని ఉన్నారు. ఎందుకంటే ఫ్యూయల్ ప్రైస్ పెంచడం లేదు, సర్కార్ లాస్ను కూడా షేర్ చేయడం లేదు. మూదీస్ ఏమో ఇండియా తల గ్రోత్ ఏమో 6% తెచ్చేశారు. ఇది అవుతుంది నార్మల్ గ్రోత్ రేటు. ఇప్పుడు పీటర్సన్ క్యాల్కులేట్ చేసినట్టుగా ఉంటే ఇంకా 1.5% పడుతుంది. లోన్స్ అగైన్స్ షేర్ ఏమో 10,260 కోట్లకి తోటికెళ్ళింది. లివరేజ్ పెరిగింది. ప్రజలు ప్రెషర్ ఫ్రీ చేస్తున్నారు. ఓఎస్ఎఫ్ ఆఫర్ ఫర్ సేల్ ఐపీఓస్ అని 95,000 crores లాస్ చేశారు. ఓవర్ వాల్యుయేషన్ అనేది అన్వైండ్ అయింది. ఓకే, మ్యాక్సిమం ఓఎస్ఎఫ్ అంటే ఆఫర్ ఫర్ సేల్ హెవీ, ఐపీఓ స్టాక్స్ ఏమో ఐపీఓ ప్రైస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నది. ఈ ఛానల్లో ఇలాంటి ప్లేస్లో మీరు వేయకండి అని చెప్పి ఆప్షించాము మేము. ఇంకా ఆపుతున్నాం. ఐపీఓ దుక్కు వెళ్ళకండి. గోల్డ్ తొలగి ఇంపోర్ట్ సర్జ్ అయ్యి నియర్లీ $69 బిలియన్ ఏమో ఇది వస్తేమో ఇంపోర్ట్ చేశారు. స్ట్రాంగ్ డిమాండ్, హై ప్రైస్ వల్ల ఇంపోర్ట్ 30% పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని, ఎక్స్టర్నల్ పేమెంట్ ప్రెషర్ని దీనివల్ల అయింది. ఓకే, యూఎస్ ఏం చెప్తున్నాను, జనరల్స్కి టారిఫ్ లేదు, నా తల తప్పింది. ఇండియా తల కూడా తప్పింది. మిగతా వాళ్ళందరూ 100% టారిఫ్. పేరెంట్ డ్రగ్ చేస్తున్న వాళ్ళకి 100% టారిఫ్. ఓకే, యూఎస్ ఫార్మా టారిఫ్ ఏమో సిడిఎంఓ గ్రోత్ కంపెనీస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కొడుతుంది, కానీ ఇండైరెక్ట్ రిస్క్ ఉంది, కానీ ఇందులో పెద్ద గంట ఉండదు. మిస్త్రీ ఏం చేశారంటే టాటా అపాయింట్మెంట్లో మైనర్ ట్రస్ట్లోనే ఓన్లీ పార్సీస్ ఉండాలని రూల్ ఉంది. ఓకే, దాంట్లో వేణు శ్రీనివాసన్ అండ్ విజయ్ సొంగం తప్పని, దానివల్ల మైనర్ ట్రస్ట్ నుంచి వేణు శ్రీనివాసన్ రిజైన్ చేశారు. టాటా మోటార్ తెలుగు ప్యాసింజర్ రికవరీ జిఎస్టీ కట్ తర్వాత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మార్కెట్ షేర్ని భయంకరంగా గెయిన్ చేసింది. ఇది ఎఫర్డబిలిటీ, కొత్త లాంచ్, మల్టీ పవర్ ట్రైన్స్ స్ట్రాటజీ వల్ల అయ్యింది. ఈ సెకండ్ హాఫ్ సేల్స్ ఒకటి తీశారంటే టాటా క్లియర్ నెంబర్ 2, హోల్ ఇయర్ సేల్స్ తీసుకున్నా అంటే మార్జినరీ మహీంద్రా నెంబర్ 2. మహీంద్రా నెంబర్ 2 రావడానికి కారణం ఒకటేది, ఇండియాలోనేమో ఎస్యూవీ తల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. 56% ఏమో ఎస్యూవీ ఉంది. ఆ సెగ్మెంట్ డామినేట్ చేయడం వల్ల మహీంద్రాకి మన మంచి పొజిషన్. ఆటో సేల్స్ ప్రైస్ హైక్స్ ఇంటెన్సిఫై అయింది. ఆటోకు ఆర్డర్ చేసిన వాళ్ళకి, 2 వీలర్ చేసిన వాళ్ళకి నిత్యావసర రేట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నది. ఎందుకంటే ప్లాస్టిక్ కాస్ట్ పెరుగుతుంది.
ఓకే. ఇన్ ప్లాస్టింగ్ అనే బ్యూటిఫుల్ ప్లాంట్ వియత్నాం. ఓకే. ఇండియా తలక స్కూటర్ మార్కెట్‌లో దిగుతారు ఆళ్ళు. మొదట కార్ మార్కెట్‌లో దిగుతామని ప్లాన్ చేశారు. ఇప్పుడు 3 మోడల్ రిలీజ్ చేసి టూ వీలర్ మార్కెట్‌లో దిగుతున్నారు. ప్యాసింజర్ వెహికల్‌కు గౌతమ్ 2027లో అయిపోతుంది. ఇది ముందే చెప్పేసామంటే ఎందుకంటే జీఎస్టీ డ్రివెన్ సర్జ్ అయిపోయింది. అలాగని చెప్తున్నారు. క్లియర్‌గా మనం ఇవాళ చూసిన ట్రెండ్ చూసామంటే మారుతి నంబర్ 1, టాటా నంబర్ 2, మహేంద్ర నంబర్ 3, హుండాయ్ నంబర్ 4, కియా నంబర్ 5. కానీ హుండాయ్, కియా కలిపామంటే నంబర్ 2 పొజిషన్‌కి ఈజీగా వచ్చేస్తారు. ఇది ఏంటి చూరపోయింది ఏంటవుతుందంటే టక్కని టొయోటా తలకు మార్కెట్ షేర్ పెరుగుతూనే ఉంది. నెలకి 30,000 బండ్లు అమ్ముతున్నారు. ఈ ఎస్యూవ్‌లోని ఈ ఎస్యూవీలోని ముందే చెప్తున్నాడు మహేంద్ర మాత్రం డామినేట్ చేయడం లేదు. నెక్సాన్ బాగా చేశారు. టాటా తరగతి క్రెటా తలకు కూడా బాగా చేసింది. టీసీఎస్‌లో సీనియర్ టాలెంట్ ఏమో వెళ్ళిపోయారు. ఎంత ఏఐ షిఫ్ట్ వల్ల, వే ఆఫ్ వల్ల మిక్స్ అయ్యి సీనియర్స్ చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. ఓలం ఇంటర్నేషనల్ సింగపూర్ కంపెనీలోని $1 బిలియన్ ఆర్డర్ తీసుకున్నారు. దానివల్ల విపరీతలకు స్టాక్ పెరిగింది. ఇవాళ కాసా రేషియో, కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో దీనివల్ల వడ్డీ తక్కువ తీయాలి. అదేమో 2 ఇయర్ లోకి వెళ్ళింది. ఎందుకంటే బ్యాంక్ తలకు మార్జిన్స్ ప్రెషరేజ్ ఉంది. దీనివల్ల బ్యాంక్ తలకు కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లెండింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నది. దీనివల్ల ఓవరాల్ చూసారంటే బ్యాంక్ ప్రాఫిట్ దెబ్బతలుతుంది. డిపాజిట్ కాస్ట్ డబ్బులు తగులుతుంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ లోగా వచ్చడానికి ఇంపాక్ట్ లేదు. ఎస్బీఎఫ్సి బ్యాంక్ 30% ఆఫ్ ఆల్ సేల్స్ ఏమో ఎఫ్బీఐ అమ్మారు. Q4లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ముందే అమ్మడం వల్ల అతను చక్రవర్తి తెలిపింది ఇంకా పాజిటివ్గా అమ్మారు. ఇండస్ఇండ్ బ్యాంక్లో క్రెడిట్ గ్రోత్ వీక్గా ఉంది. డిపాజిట్ కూడా వీక్గా ఉంది. ఇది చాలా కాషియస్ స్ట్రాటజీ ఉండడం వల్ల ఒక ఛాలెంజ్ నేను కాంపిటేటివ్ విన్నింగ్ సిచ్యువేషన్లో తలకు మార్కెట్ షేర్ తగ్గుతున్నది. ఆర్బీఐ వేడికి చూస్తున్నది, ఏది చేయడం లేదని చెప్తున్నది. ఇది అంటే అడిగిందంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. అమూల్ ఏమో 1 lakh crores టర్న్ ఓవర్ దాడిపోయింది. ఇండియా తలకలు ఆడితే ఎఫ్ఎంసీజీ ప్లేయర్గా అమూల్ ఎమర్జ్ అయింది. ఓకే. ఓవరాల్ చూసామంటే మార్కెట్లో అమూల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. నిన్న చెప్తున్నట్టుగా బ్లింక్ బాక్స్ ఏమో బ్లింకిట్ అని చెప్పడం ముందు వెళ్ళిపోయింది. ఇప్పుడు క్విక్ కామర్స్ దీంట్లో ఏం చేయాలని తెలియలేదు. ఓకే. నైకా ఏమో దీపిక తలక బ్రాండ్ 82 degrees తీసుకోవడానికి మాటలు జరుగుతున్నాయి. ఇలాన్ మస్క్ ఏం చెప్తున్నారు, స్పేసెస్ తలక ఐపీఓను వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. $177 బిలియన్ రీచ్ చేయాలని చూస్తున్నారు. $2 trillion వాల్యుయేషన్. ఇది గూగుల్కి ఆల్ఫాబెట్కి చాలా పెద్ద బూస్ట్గా ఉంటుంది. ఈ సంవత్సరం పెద్ద 3 ఐపీఓ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకటి అవుతుంది స్పేస్ ఎక్స్, నెక్స్ట్ అవుతుంది ఆంథ్రపీ, నెక్స్ట్ అవుతుంది ఒక మైక్రోసాఫ్ట్ ఏమో $10 బిలియన్ జపాన్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏఏలో 1 మిలియన్ వర్కర్ని ట్రైన్ చేయడానికి. ఓవరాల్ చూసామంటే ఈ మార్కెట్ ఏమో వీక్నెస్ని కంటిన్యూ అవుతుంది. ఒకే రోజు మార్కెట్ ఇలా పెరిగినా కూడా ఇది మార్కెట్లో రియల్ రైజ్ అని చూడకండి. ఈ వారం అయిన వరకు డాలర్స్ ఎంత అవుతుంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, గోల్డ్ ఇంకొంచెం తగ్గుతూనే ఉంది. ఫ్లోర్ కింద దగ్గరికి వస్తున్నప్పుడు ఏంటవుతుందో చూస్తాను. కానీ మార్కెట్ ప్రెషర్లో ఉంటుంది. రూపాయి ఏమో పెరగడం వల్ల ఆర్బీఐఎస్ఎన్ మెజర్ నుంచి ఇప్పటికీ 93లో స్టేబుల్ అవుతున్నట్టు ఉంది. ఈ మెజర్స్ అంతా రన్అవుట్ అయిపోయిందంటే మళ్ళీ 95, 96 వరకు వెళ్తుంది. ఓవరాల్ మనం చూసాం చాలా కాషియస్గా ఉండాలి. పెద్ద డబ్బులు తీసుకెళ్ళి బాండ్లు వేయండి. కొంచెం స్ట్రాంగ్స్ని కన్సిడర్ చేయండి. గోల్డ్ కొంచెం కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.